కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కావాలని చెప్పేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక బూడిద జల్లేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అప్పుల కుప్ప చేసిపోయింది రాష్ట్రాన్ని. వాస్తవంగా ₹1 బడ్జెట్ లేకపోయినా ఈనాడు ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్ని ఇప్పటికే కొనసాగిస్తున్నాం. అయినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గంలో కావాలని ఒక పొలిటికల్ స్ట్రాటజీ కోసం పేద గిరిజన లంబాడీలను రెచ్చగొట్టి అక్కడ కేవలం ఇండస్ట్రియల్ పార్కు మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయట్లేము, కానీ కేవలం ఇండస్ట్రియల్ పార్కు మాత్రమే ఇవాళ అక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులను రెచ్చగొట్టి ఎప్పుడైతే ఎవరైతే జైలు పోయిన వాళ్ళకి అందులో భూములు కూడా లేవు, కానీ కేవలం రాజకీయ కుట్ర కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని ఎట్లన్నా చేసి రేవంత్ రెడ్డి గారిని గద్దె దింపాలని, ఎట్లన్నా చేసి రేవంత్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కూర్చుని దింపాలని ఫామ్ హౌస్లో పడుకొని కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ కేటీఆర్ ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్లినాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఇవాళ ప్రభుత్వం మరి చాలా పెద్ద ఎత్తున సమగ్ర విచారణ చేస్తూ ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. ఈ ప్రభుత్వాన్ని కూలదెల్చాలని ముఖ్యమంత్రి గారిని కుర్చీ దించాలని ఒక కుట్ర పన్నినటువంటి కేసీఆర్ అక్కడ కలెక్టర్ మీద దాడి చేసి అక్కడ అధికారులను హత్య చేయాలని, తద్వారా ఇక్కడ ఫైరింగ్ జరిగితే పేద గిరిజనులను కాల్పులో చంపాలని ఒక కుట్రపూరితమైనటువంటి చర్య అక్కడ జరుగుతుంది. అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరైతే ఇందులో ఉన్నటువంటి సహకారం అందించి ఎవరైతే గిరిజనులను రెచ్చగొట్టి కలెక్టర్ పైన దాడి చేయించేటువంటి ప్రయత్నం చేసినారు, ఇవాళ అమాయకమైన గిరిజనులంతా కూడా జైల్లో పాలైన పరిస్థితి. వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ప్రభుత్వం రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కావాలని ఇవాళ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టాలని అక్కడ అభివృద్ధి నిరోధకులుగా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కేటీఆర్ని సమగ్రమైన విచారణ దర్యాప్తు చేసి లంబాడీలకు అన్యాయం చేసే విధంగా ఒక దిక్కు వ్యవహారం చేస్తే మరొక దిక్కులంగా ఇవాళ దాని ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఒక కుట్రాపూరితమైనటువంటి జరిగేటువంటి కుట్రలో భాగమే నిన్న కొడంగల్లో జరిగినటువంటి అధికారి పైన దాడి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ జరపాలి. ఎవరైతే ఇందులో హస్తముందో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం అప్పుల పాలన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వం అప్పుల పాలన ఇవాళ 200 మీకు ఇవాళ అందరికీ ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినాం. ఇవాళ 200 యూనిట్ వరకు కరెంట్ కాల్చే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మరి ఇవాళ దాదాపుగా రైతు రుణమాఫీ వల్ల ఒక్క 9 మాసాల్లోనే మరి 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేసినాం. వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ ఒక దిక్కులు ఇన్ని ఇబ్బందులు తీసుకుపోతా ఉంటే కావాలని ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడానికి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకొని ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా ఆటంకం కలిగించి ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా నష్టం చేయాలని కుట్ర చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పన్నాంగాన్ని మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా నాయకులు ప్రతి ఒక్క పెద్ద పెద్ద సెల్లు కోరుకున్నారు, ఒకరు ఐఫోన్లు ఈ ఫోన్లని. అన్ని ఫోన్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాను కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో దాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా మన ప్రభుత్వంలో రావడానికే మనకు కేవలం సోషల్ మీడియా మాత్రమే కారణం. మనకు పత్రికలు ఇప్పటికీ లేవు, టీవీ లేవు, అవన్నీ కూడా కేసీఆర్ గుప్పెట్లో వాళ్ళే కొనుక్కొని ఉన్నారు. కాబట్టి ఇంకా సోషల్ మీడియాలో 1000 యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని ఉన్నారు. అందుకని దయచేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు మన నియోజకవర్గ విషయంలో కావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మన ఎంపీలను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఏ విధమైన వాళ్ళు టార్గెట్ చేసినా వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ప్రతి నాయకుడి మీద కార్యకర్తలు ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. తప్పకుండా ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ని త్వరలోనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా తీసుకొని వస్తున్నాం. అటు డిండిని ఇటు ఎస్ఎల్బీసీ 2 పూర్తి చేస్తే మన ప్రాంతంలో సుమారుగా 2,30,000 ఎకరాలకు సాగును అందించే గొప్ప కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నాం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనజేస్తూ చాలా దూరం నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.